మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. నిజమైన జీవితం అంటే ఏమిటి? మనం పనులు జనరల్గా ఎలా చేస్తూ ఉంటాము? గతం అనేది మన మీద పెత్తనం చేస్తోందా? జీవితం మనల్ని మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడగదా అన్న విషయాల గురించి లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అయితే మనిషి సాధారణంగా గతాన్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తాడు అని, అలా పని చేయటం వల్ల జీవితం ఏమీ మారనట్టుగా ఉంటుంది. కానీ జీవితం నిజంగా చాలా మారుతూ ఉంటుంది క్షణక్షణానికి. మనం గతాన్నే దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు మనం ఆ మార్పుని గమనించలేము. జీవితానికి మన అభిప్రాయాలతో ఇమిడిపోవాలని అక్కర ఏమీ ఉండదు. అందుకే జీవితం అయోమయంగా తికమకగా ఉంటుంది. బాగా జ్ఞాన సముపార్జన పొందిన వ్యక్తి జీవితం ఎప్పుడూ తబ్బిబ్బుగా ఉంటుంది. అతనికి అప్పటికే అన్నీ తయారైన జవాబులుంటాయి. అది భగవద్గీత నుండైనా, ఖురాన్ అయినా, బైబిల్ నుండైనా, వేదాల నుండైనా ఇవన్నీ సిద్ధంగా ఉన్న జవాబులే. సో అతను ప్రతిదీ అతిగా వల్లించి ఉంటాడు కాబట్టి, అన్నీ కంటతా పట్టి శాస్త్రాలన్నీ అవపోసన పట్టి ఉంటాడు కాబట్టి అతనికి అన్ని సమాధానాలు తెలుసు. కానీ జీవితం అడిగిన అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడగదు. అందుకే జ్ఞాన సముపార్జన చేసిన వ్యక్తి ఎప్పుడూ జీవితాన్ని అందుకోలేకపోతాడు అంటారు ఓషో. సో మనం గతాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయటం అన్నది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో నిశ్చయాత్మకంగా ఉండాలి అంటే మనం మనస్సు ఎప్పుడూ నిశ్చయాత్మకంగా ఉండదు. అది ఒక వ్యక్తి యొక్క మనస్సు లేక ఇంకొక వ్యక్తి యొక్క మనస్సు అన్న ప్రశ్న కాదు. మనస్సే అనిశ్చితం. అది అలాగే ఉంటుంది. నిశ్చయాత్మకంగా ఉండనే ఉండదు ఎవరి మనసైనా. సో మనసు ఎప్పుడూ 2 వ్యతిరేక ధృవాల మధ్య ఊగిసలాడుతూ ఏది సరైన దారి అని కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది ఎలా అంటే కళ్ళు మూసుకొని తలుపు ఎక్కడుందో కనుక్కున్నట్లు అన్నమాట. ఖచ్చితంగా మనం ఆ మార్గానికి ఈ మార్గానికి మధ్య వేలాడుతూ ఉన్నట్లు భావిస్తాం కదా. సో అలా మనం ఎప్పుడూ ఇదా లేక అదా అన్న పరిస్థితులలోనే ఉంటాము. అది మనస్సు యొక్క స్వభావం. అంటే నిశ్చయాత్మకంగా ఉండదు. ఎప్పుడూ డౌట్ఫుల్గా ఉంటుందన్నమాట. ఒక గొప్ప డానిష్ తత్వజ్ఞాని సోరెన్ కియార్క్ గార్డ్ అనే అతను ఉన్నాడు. అతను ఒక పుస్తకం ఇది లేక అది అని దాని హెడింగ్ అనమాట, బుక్ టైటిల్. అలా ఒక బుక్ రాశాడు. అది అతని సొంత జీవితానుభవం. అతను ఎప్పుడూ ఏమీ దేని గురించి నిర్ణయించుకోలేకపోయేవాడు. ప్రతిదీ ఎప్పుడు ఎలా ఉండేది అంటే, ఒకవేళ అతను ఈ విధంగా చేయాలని నిర్ణయించుకుంటే అప్పుడు అతనికి ఆ విధంగా అయితే సరైనది అని తోచేది. అతన్ని బాగా మిక్కిలిగా ప్రేమించిన యువతి ఉండి ఆమె అతన్ని పెళ్లి చేసుకోమని అడిగినా కూడా అతను అవివాహితుడిగానే ఉండిపోయాడు. అతన్ని ఆ యువతి పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అతను అన్నాడు, నేను దాని గురించి ఆలోచించాలి. పెళ్ళి అన్నది పెద్ద సంగతి. నేను వెంటనే అవును లేక కాదు అని అనలేను అన్నాడు. ఆ ప్రశ్నతోనే అతను పెళ్లి చేసుకోకుండానే మరణించాడు. అతను 42 ఏళ్ళు మాత్రమే జీవించాడు. అతను నిరంతరంగా తర్కించుకుంటూ, చర్చించుకుంటూ ఉండేవాడు. కానీ అతనికెప్పుడూ సమంగా వ్యతిరేకమైనది ఇంకొకటి లేకుండా జవాబుకి, అంత్యపు సమాధానానికి రాలేకపోతూ ఉండేవాడు. అతను ఓ ప్రొఫెసర్ కాలేకపోయాడు. అతను అప్లికేషన్ అయితే నింపాడు ప్రొఫెసర్ జాబ్‌కి. అతనికి కావలసిన సాధ్యమైనన్ని మంచి విద్యార్హతలు కూడా ఉన్నాయి. అతనికి పేరు తెచ్చిపెట్టిన పుస్తకాలు చాలా ఉన్నాయి.
ఆ పుస్తకాలు ఓ శతాబ్దం తర్వాత కూడా చాలా అపారమైన ప్రాముఖ్యత కలిగి ఇంకా సమకాలీనంగా ఉన్నాయి. పాతగా, కాలమానానికి తగకుండా లేవు. అంత అద్భుతమైన బుక్స్ రాసాడతను. అతను అప్లికేషన్ నింపాడు ప్రొఫెసర్ జాబ్‌కి. కానీ సంతకం పెట్టలేకపోయాడు. ఎందుకు అంటే సంతకం చెయ్యాలా? లేక వద్దా? ఇది అతని డౌట్. అతని మీమాంస. యూనివర్సిటీలో చేరాలా? లేక వద్దా? ఇది అతని ఊగిసలాట. అతను చనిపోయినప్పుడు అతను జీవించిన చిన్న గదిలో ఆ అప్లికేషన్ కనిపించింది. అతను 4 రోడ్ల కూడలి దగ్గర ఆగి, ఇటు వెళ్ళాలా? లేక అటు వెళ్ళాలా? అని నిర్ణయించుకోవడానికి ఆగేవాడు. ఊరు మొత్తానికి అతని వింత మనస్తత్వం గురించి తెలుసు. పిల్లలు అతనికి ఉందా? లేక లేదా? అని ముద్దు పేరు పెట్టారు. అతనెక్కడికి వెళ్ళినా వీధిలో తిరిగే తుంటరి పిల్లలు అతన్ని అనుసరిస్తూ ఇదా లేక అదా అని అరిచేవారు. ఈ పరిస్థితిని చూసి అతని తండ్రి చనిపోయే ముందు తన వ్యాపారం అంతా కట్టిపెట్టేసి, అంత ధనాన్ని బ్యాంకులో జమకట్టి, ప్రతి నెల మొదటి తేదీన క్యూఆర్ గార్డ్‌కి చాలా ధనం వచ్చేటట్లు చేశాడు. అందుకే అతని జీవితం మొత్తం అతను కనీసం బ్రతకగలిగాడు. మనం ఈ విషయం వింటే ఆశ్చర్యపోతాం. బ్యాంకులోని ఆఖరి వాయిదాని నెల మొదటి తేదీన తీసుకువస్తూ అతను వీధిలోనే మరణించాడు. ఆ వాయిదా తరువాత బ్యాంకులో ఇంక డబ్బు లేదు. ఆఖరి వాయిదాతో జరిగింది మాత్రం సరైనదే. ఇంకేం చేయాలి? ఎందుకంటే నెల తర్వాత అతను ఇంకేం చేయగలడు? అన్నిటికీ డౌట్ పడే అతను ఏమి చేయలేడు? ఎలా సంపాదించగలడు? ఎలా జీవించగలడు? అతను పుస్తకాలు రాసేవాడు. కానీ ఆ పుస్తకాలు ప్రచురించాలా? లేక వద్దా? అనే విషయంలో నిశ్చయాత్మకంగా ఉండేవాడు కాదు. అతను తను చాలా పుస్తకాలని ప్రచురించకుండానే వదిలేశాడు. ఆ పుస్తకాలకి చాలా అమితమైన విలువ ఉంది. ప్రతి పుస్తకం విషయాలని గొప్పగా చొచ్చుకొని పోయి ఉంటుంది. ప్రతి ఒక్క విషయంపై అతను రాశాడు. అతను ప్రతి విషయం అసలు మూలంలోకి వెళ్ళి ప్రతి చిన్న అంశం గురించి కూలంకుషంగా రాసేవాడు. అతడు మేధావి, కానీ మనస్సు పరంగా మేధావి. మనస్సుతో ఇది సమస్య. ఇలాగే ఉంటుంది మనస్సుతో మనం పని చేస్తున్నప్పుడు. ఎంత ఎక్కువ మనస్సు తెలివిగా ఉంటే అంత ఎక్కువ సమస్యలుంటాయి. మందకొడి మనస్సులకి సమస్యలు ఎక్కువగా రావు. మేధావి మనస్సు 2 ధృవాల మధ్య కొట్టుకుంటుంది. దేన్నీ ఎన్నుకోలేదు. అప్పుడు అతను త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు అనుభూతి పొందుతాడు. ఓషో మనకు చెప్తూ ఉన్నదేమిటంటే, మనస్సు యొక్క స్వభావమే అటూ ఇటూ ఊగుతూ వేలాడుతూ ఉండటం. 2 వ్యతిరేక ధృవాల మధ్య ఉండటమే మనస్సు యొక్క స్వభావం. మనం మనస్సు నుంచి తొలగే వరకు, మనస్సు ఆడే ఆటలకి సాక్షిగా అయ్యేంత వరకు మనమెప్పటికీ నిశ్చయాత్మకంగా ఉండలేము. ఒకవేళ మనం కొన్నిసార్లు మనస్సు చెప్తున్నా సరే, ఓ నిర్ణయానికి వచ్చినా మళ్ళీ మనం పశ్చాత్తాపపడతాం. ఎందుకంటే మనం మొగ్గు చూపని ఇంకొక సగం మనల్ని వేధిస్తూ ఉంటుంది. బహుశా అదే సరైనదేమో, మనం సెలెక్ట్ చేసుకున్నది తప్పేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని తెలుసుకోవడానికి దారి లేదు. బహుశా మనం ఎన్నుకోకుండా పక్కకు వదిలేసిందే మంచిదేమో. కానీ ఒకవేళ మనం దాన్నే గనక ఎన్నుకున్నా, సెలెక్ట్ చేసుకున్నా కూడా పరిస్థితి ఇంతకంటే తేడాగా ఉండదు. అప్పుడు పక్కకు పెట్టి వదిలేసిన ఆ ఎన్నిక మనల్ని వెంటాడి వేధిస్తుంది. సో మనస్సు పిచ్చితనానికి మూలమైన ప్రారంభం. ఒకవేళ మనం మనస్సులో మరీ ఎక్కువగా ఉంటే అది మనకు పిచ్చెక్కిస్తుంది. ఓషో వాళ్ళ ఊర్లో ఒక కంసాలి కొట్టు ఎదురుగుండా ఆయన ఉండేవారు. అతని కొట్టు ముందే ఓషో కూర్చునేవాళ్ళు. అలా కూర్చోవడం వలన అతనికి ఒక వింతైన అలవాటు ఉంది అని ఓషోకి తెలిసింది. తను కొట్టుకు తాళం వేసి 2, 3 సార్లు తాళం నిజంగా పడిందో లేదో అని లాగి చూసేవాడు ఆ తాళం కప్పని పట్టుకొని. ఒకరోజు
ఓషో నది దగ్గర నుంచి వస్తున్నారు. అతను తన కొట్టు కట్టేసి ఇంటికి వెళ్తున్నాడు. ఓషో అన్నారు, "కానీ నువ్వు తాళాన్ని సరిగ్గా పడిందో లేక లేదో అని నిర్ధారణ చేసుకోలేదే" అన్నాడు. అప్పుడు అతనన్నాడు, "ఏమిటి" అని. మళ్ళీ ఓషో అన్నారు, "నువ్వు తాళాన్ని సరిగ్గా పడిందో లేదో చూడనే లేదు" అని. అతను అంతకు ముందే దాన్ని సరిగ్గా ఉందా లేదా అని లాగి చూశాడు. అతన్ని దాన్ని 3 సార్లు లాగడం ఓషో కూడా చూశారు. కానీ ఓషో అతనిలో అనుమానాన్ని సృష్టించారు. మనసు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. దేనికి? అనుమానాలను నమ్మడానికి. సో, అతనన్నాడు, "బహుశా నేను మర్చిపోయి ఉంటాను. నేను వెనక్కి వెళ్ళాలి" అని. అతను వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ తాళాన్ని లాగి చూశాడు. అది ఓషోకి ఆనందంగా అయ్యింది. ఆటగా అయ్యింది. అతను ఎక్కడికి వెళ్ళినా సరే, బజార్‌లో అతను కూరగాయలు కొంటూ ఉండేవాడు. ఓషో అక్కడికి వెళ్ళి అనేవారు, "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు తాళాన్ని లాగి చూడకుండా వదిలేశావు" అని. అతను కూరగాయలను అక్కడే పడేసి అనేవాడు, "నేను మళ్ళీ వస్తాను. ముందు నేను వెళ్ళి తాళాన్ని లాగి చూసి రావాలి" అనేవాడు. రైల్వే స్టేషన్‌లో అయినా సరే, ఎక్కడికో వెళ్ళడానికి టికెట్ కొంటూ ఉండగా ఓషో వెళ్ళి అతనితో అనేవారు, "నువ్విక్కడేం చేస్తున్నావు? తాళం సంగతేమిటి?" అని. అతను అనేవాడు, "ఓరి దేవుడా! నేను తాళం లాగి చూడలేదంటావా" అని. ఓషో అనేవాళ్ళు, "అవును, అవును" అని. అతను అనేవాడు, "ఇప్పుడు ఊరు వెళ్ళడం అసాధ్యం" అని అతను తన టికెట్ వెనక్కిచ్చేసి కొట్టుకు వెళ్ళి తాళం సరిగ్గా ఉందో లేదో అని చూసేవాడు. కానీ అప్పటికి వెనక్కి రైల్వే స్టేషన్‌కి వెళ్ళి రైలుని పట్టుకొని ఎక్కడానికి సమయం దాటి ఆలస్యం అయిపోయేది. ఆ రైలు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది కదా! సో, అతను ఓషోని నమ్మేవాడు. ఎందుకు అంటే ఓషో ఎప్పుడూ అతని ఇంటి ముందు కూర్చునేవాడు కాబట్టి. సో, మెల్లగా ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కనుక అతను ఎక్కడికి వెళ్ళినా జనాలనేవారు, "ఎక్కడికెళ్తున్నావు? నీ తాళం సరిగ్గా ఉందో లేదో చూసావా? కొట్టు తాళం కప్పని లాగి చూసావా లేదా" అని. చిట్ట చివరికి అతనికి ఓషోపై కోపమొచ్చింది. అతనన్నాడు, "నువ్వే ఈ విషయాన్నంతా అందరికీ తెలిసేలా చేశావు. ఎందుకంటే నేనెక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ తాళం కప్పని లాగి చూడటం గురించి మాట్లాడుతున్నారు" అని. అప్పుడు ఉషా అన్నారు, "అప్పుడైతే వారి మాట వినకు. వారి ఇష్టం వచ్చినట్లు వారిని చెప్పనీ" అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, "వారి మాట వినొద్దని చెప్పడంలో నీ ఉద్దేశం ఏమిటి" అని. "ఒకవేళ వారు సరైతే నేను ఎప్పటికీ అన్నీ పోగొట్టుకుంటాను. నేను అలా నష్టపోలేను. ఆ మనిషి అబద్ధం చెప్తున్నాడని బాగా తెలిసి ఉండి కూడా నేను తప్పనిసరిగా వెనక్కి వెళ్ళి తాళం కప్పని లాగి సరిగ్గా ఉందా లేదా అని చూడాల్సిందే. నేను తాళం సరిగ్గా వేశానన్న విషయం నాకు లోపల తెలుసు కానీ ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు" అని అంటాడు. ఇలాగే మనసు దేని గురించి నిశ్చింతగా ఉండలేదు. మరి మనసు యొక్క 2 ధృవాల మధ్య ఊగిసలాడుతూ ఉంటే, ఎప్పుడు చేయాలా లేక వద్దా అని అనుకుంటూ ఉంటే, మనకు పిచ్చి ఎక్కడం తప్పదు కదా! మనం చపల చిత్తతతో వెర్రివారమైపోతాం. అది జరిగే ముందరే, అలా వెర్రి ఎక్కక ముందరే మనస్సులో నుంచి బయటికి మనం దూకాలి, గెంతాలి. అప్ అప్పుడు మనస్సు బయటికి వచ్చేసి, మనస్సుని ఓ చూపు చూడాలి. సో, మనసు గురించైతే జాగ్రత్త పడాలి. దీని గురించి మరింత ఎక్కువగా మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందామా? ఈరోజు చెప్పిన విషయాలను ఒక్కసారి గమనించండి. దాని గురించి ఆలోచించండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.